ఈ సంవత్సరం అయిపోవస్తుంది కదా, ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏ ఏ పథకాలు అందినాయి, మీకు కానీ మీ ఇంట్లో కానీ? పింఛన్ వస్తుందని చెప్పానుగా. బియ్యం వస్తున్నాయి. ఎంత వస్తుందండి పెన్షన్? 4,000 నెలలా ఇస్తున్నారు. 1వ తారీఖు పొద్దున పూట 6-7 లోపు ఇస్తున్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు ఉన్నంతే బాగా జరుగుతుందని నా లెక్క. అయితే ఆయన ఉంటేనే జరుగుతుంది బాగా. ఏ ప్రభుత్వం వచ్చినా ఉపయోగం లేదు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి, ఇంట్లో గ్యాస్ సిలిండర్ కానీ లేదంటే మహిళలు ఉంటే ఫ్రీ బస్సులు చాలా బాగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఆడవాళ్ళకి మంచి సౌకర్యాలు చేస్తున్నాడు బాబు గారు. గ్యాస్ స్తంభం మటుగా నేను నిన్నగాక మొన్న బుక్ చేశాను, ఇవాళ వచ్చేసింది గ్యాస్ కూడా. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? నాకైతే మటుకి బాబు గారు ఉన్నంతకాలం ఏమి డౌట్ లేదండి నా లెక్క అయితే. ఇక మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మనం చెప్పలేం అంతే. ఇక అవన్నీ నాకు చెప్పడం కూడా అనవసరం, తగ్గిపోవడం వల్ల విమర్శించుకోవడం అనవసరం. చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఏది కావాలన్నా, మన లోకేష్ గారు ఉన్నంత కాలం అన్నీ జరుగుతాయి. మంచి మంచి పనులు చేస్తున్నారు లోకేష్ గారు. మన మంగళగిరి తిరుపతి వాళ్ళకు కూడా వెళ్ళే వాళ్ళకి అన్నీ రాసిస్తున్నాడు. మనకు కావాల్సింది దర్శనానికి కానీ లేదు. ఏదన్నా ఈ మధ్యన కొత్తగా ఏదో ట్రైన్స్ కూడా వేసాడని తెలిసింది. మరి అయితే మాకు ఓపిక ఉండాలి కదా. ముందు 70 దాటినవి. 2025 సంవత్సరం అయిపోవస్తుంది కదా, ఈ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మీకు అందిన పథకాలు ఏమేమి ఉన్నాయి? నాకు పెన్షన్ వస్తుంది, గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి, ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఉంది, అన్ని బాగా కడుతున్నాయి. ఎంత వస్తుంది బాబాయ్ పెన్షన్? 4,000. తర్వాత ఇంట్లో ఈ గ్యాస్ సిలిండర్లు ఎన్ని తీసుకున్నారు ఇప్పటికి? తీసుకున్న సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడుతున్నాయి. మామూలుగా అయితే డబ్బులు పడకపోతే 15 రూపాయలు 20 రూపాయలు పడతాయి. ఇప్పుడు కూడా అంతే పడుతున్నాయి. కానీ సంవత్సరం 3 బట్టలు మాత్రం ఫుల్ డబ్బులు పడుతున్నాయి. బాగుందంటారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉంది. లోకేష్ గారి గురించి ఏం చెప్తాం? లోకేష్ గారు చెప్పేది ఉందని, లోకేష్ గారు చేసే పనులను మంచి పనులు చేస్తున్నాడు. అట్లా కనపడుతూనే ఉంది. అది అభివృద్ధి కానీ తిరుపతి వెళ్తే తిరుపతి టికెట్లు ఇచ్చాడు మాకు. పోయే వృద్ధులకి అయితే ఎక్కువగానే ఇస్తున్నాడు. ఎక్కువ స్పెషాలిటీ పెట్టాడు తిరుపతిలో. ఫ్రీ బస్ అందుతుందా? ఇంట్లో వాళ్ళు వాడుకుంటున్నారా? వాడుకుంటున్నారు. ఊళ్ళో అంటే ఫ్రీ బస్ లోనే వెళ్తున్నారు. పథకాలన్నీ బాగానే అమలు అవుతున్నాయి. బాగానే ఉన్నాయండి. ఇంట్లో ఫ్రీ గ్యాస్ వస్తున్నాయి. ఫ్రీ గ్యాస్ ఇంట్లో వాళ్ళు ఈ ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారా? ఎన్నిసార్లు తీసుకున్నారు ఫ్రీ గ్యాస్? 2 సార్లు తీసుకున్నాం. 2 సార్లు తీసుకున్నారు. 2 సార్లు డబ్బులు పడ్డాయండి. మరి ఎట్లా ఉంది మీకు ఈ ప్రభుత్వం పనితీరు? ఎట్లా ఉంది? ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. మరి ఇక్కడ లోకేష్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు బాగా అందుబాటులో ఉన్నారు. అన్నిటికీ కార్యక్రమాలకు అన్నిటికీ వస్తున్నాడు. మనలో ఒకలాగా కలిసిపోయి పని చేస్తున్నాడు. లోకేష్ గారి దగ్గర ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు అన్న భావన, ఆ ఫీలింగ్ అవుతే ఆయనకి ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ మనలో ఒక మనిషిగా వచ్చి దేనికి చిన్నదానికైనా పెద్దదానికైనా ఒక కార్యక్రమానికైనా లేకపోతే ఇంకో దానికైనా కానీ వచ్చి బాగా చేస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఏంటి మంగళగిరిలో లోకేష్ గారు చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పని ఏంటండి? బాగా నచ్చిన పని అంటే ఒక మనిషిగా వస్తున్నాడు అన్నిటికీ, అదొకటే చాలు మనకి. అతను చేయపోని పిలవంగానే వస్తున్నాడు, ఆ కార్యక్రమానికి అలా ఉంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు అందాయి? మాకైతే మా మమ్మకి పింఛన్ ద్వారా వచ్చింది. మా తాతకి బాగానే ఉంది. కండ ఆపరేషన్ కూడా బాగానే చేసింది మా తాతకి. మా నాన్న తెచ్చి పింఛన్ కూడా బాగానే వస్తుంది. అంతా లోకేష్ వల్ల బాగానే ఉంది. మాకైతే ఏ ఇబ్బంది లేదు ఈ ప్రస్తుతానికి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు? నేను మా అమ్మ ఉంటాం. ప్రస్తుతానికి నాన్న లేడు. మా చిన్నమ్మ మా బాబాయ్ 2 పిల్లలు. అంటే చెల్లి పెళ్లి వెళ్ళిపోయింది. తమ్ముడు వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారా? ఎంతున్నాడు అమ్మోళ్ళు బాగానే ఎట్లా ఉందండి ఫ్రీ బస్? బాగానే ఉందంట సార్. బాగుంది మొత్తానికి. ఎట్లా ఉందంట గవర్నమెంట్? బాగానే ఉంది సూపర్. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే బాగానే చేస్తున్నాడు. జగన్ ఏం చేయలేదు కానీ లోకేష్ బాగానే చేశాడు. చాలా మంచి బాగా చేస్తున్నాడు అన్న ప్రజలకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 2025 సంవత్సరంలో మీ ఇంట్లో ఏమేమి పథకాలు ఉన్నాయి? నాకు వృద్ధా పెన్షన్ ఒకటి వస్తుంది. పాపకి స్కూల్ డబ్బులు పడ్డాయి. వృద్ధా పెన్షన్ అయితే వచ్చింది. వస్తుంది. అది ప్రతి నెల 1వ తారీఖున వచ్చేస్తుంది. ఎంత వస్తుందండి? 4,000. అంటే గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో 3,000 వచ్చేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక 4,000 వస్తుంది. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి 3,000? అంటే 1 సంవత్సరం వచ్చినట్టుంది. వాళ్ళు ఫస్ట్ 2,000 వచ్చేది, తర్వాత విడతల వారీగా 250 చొప్పున 4 సంవత్సరాల్లో 3,000 చేశారు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 3,000 4,000 చేశారు. ఎన్ని విడతల్లో చేశారు వీళ్ళు ఒక్కసారి ఇచ్చారు, డైరెక్ట్గా ఇచ్చారు. ఒక్కసారి ఇచ్చారు. ఎట్లా అనిపించిందండి ఒకేసారి 1000 రూపాయలు పెరగటం? మాకు ఆర్థికంగా లాభదాయకంగానే ఉంది. అవి పక్కన పెట్టి దాచుకుంటున్నాము, మనకు వృద్ధాప్యంలో పనికి వస్తాయని చెప్పేసి అవి బ్యాంకులో చేస్తున్నాం. గురుగారు మొత్తంగా అంటే ప్రభుత్వం ఎట్లా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? కొద్దిగా బాగానే ఉంది. రోడ్లు అవి కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి. అంత క్రితం రోడ్లు అసలు బాగా చండాలి. తెనాలి కూడా రోడ్లు కూడా బాగానే ఉంది. కరెంట్ కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ లోకేష్ ఏం చేస్తా ఉన్నాడు? మంగళగిరికి అందరికీ ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టున్నాడు. చదువుకున్న వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ కొన్నిటికి సహాయం చేస్తున్నారు.
అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారు, అందరూ వెళ్ళి కలుస్తున్నారు. ఎట్లా ఉందమ్మా, ఫ్రీ బస్ అందుతుందా మీకు? బాగానే బాగానే ఉంది, బాగానే ఎట్లా ఉంది ఫ్రీ బస్సు? ఈ పథకం ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా? మా అమ్మకి వస్తుంది, ఇంట్లో పిల్లలు ఉంటే తల్లికి వందనం వస్తుందా? మా కూతురు పిల్లలకి వస్తుంది. మొత్తం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉందమ్మా? ఈ ప్రభుత్వం బాగుందండి, ఇక్కడ లోకేష్ గారి పనితీరు ఏంటి? బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? ఏమొస్తుంది, పింఛన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డు వస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తుంది, అంతేనా. గవర్నమెంట్ లో ఎంత వచ్చాయి? పోయిన గవర్నమెంట్ అప్పుడు 2000-1500 వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది మరి? ఇప్పుడు 6000. ఇప్పుడు అందుకనే ఆకలికి అన్నం పెట్టినోడే దేవుడు. తర్వాత భగవంతుడు మానవ జీవితాల గురించి పాపుణ్యాలు ఒకరిని విమర్శించే హక్కు మనకు లేదు కదా, మనంగా తెలుసుకుంటాం మంచిది. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 6000 చేతికి వస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? మనకు మంచిదే జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ అనేది ఏ పూరగా నడిపిస్తారో ఎవరికి తెలియదు. అది చీకటి సామ్రాజ్యంలో కోట్లు సంపాదిస్తున్నారు, పేదలకి అన్నం పెడుతున్నారు అంతే. అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్కి వెళ్తాను నేను అప్పుడప్పుడు, కానీ వెళ్ళలేను. ఏదో పూరంగా ఒక గ్లాస్ వండుకుంటా లేదా పార్సల్ తెచ్చుకుంటాను. అన్నా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది అక్కడ? అక్కడ బాగానే ఉంది, కానీ జనాల్లో మాత్రం మరీ ఘోరంగా పెడుతున్నారు. అంటే తక్కువ అంటే ఒక గంటి పెట్టడం, కొద్దిగా పెట్టడం, ఒక భోజనాన్ని 2 పెడుతున్నారు అన్నా క్యాంటీన్ జనాలు. ఇక్కడ మాత్రం కొంచెం కరెక్ట్ గానే పెడుతున్నారు. అంటే కూరలు కానీ రైస్ కానీ బాగున్నాయి. మొత్తం అంటే మరి 6000 ఇస్తున్నాడు, ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్తాను, ఆయన చల్లగా బతకాలి, మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఒక తండ్రి లాంటివాడే. పాపుణ్యాలు మనం తెలియపరచాలి. ఇప్పుడు చట్టానికి కళ్ళు లేవు, మనమే చట్టం కళ్ళు అయితే న్యాయం అవుతుంది. న్యాయం జరుగుతుంది అంటారా? న్యాయం జరుగుతుంది కాబట్టే ఒప్పుకుంటున్నాం. ఏడుకొండల గారు, 2025 సంవత్సరం పూర్తవుతుంది కదా, ఈ 25 సంవత్సరం మొత్తంలో ప్రభుత్వం నుంచి మీకు అందిన పథకాలు ఏంటి, ఒకవేళ అందితే ఏంటి అవి? అంటే యాక్చువల్గా అయితే ఇంతవరకు మేము ఎప్పుడు పథకాలు ఉపయోగించుకోలేదు, ఆ అవసరం కూడా రాలేదు. నేనే ఒక ధార్మికవేత్తగా అనేక దేవాలయాల కార్యక్రమం చేస్తాము, సామాజికవేత్త చేస్తాము. దెన్ ఇంకోటి మీకు సందర్భం వచ్చింది కాబట్టి స్వామి సన్నిధిలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు ఇస్తున్న పప్పు చెక్కల ఐడియా ఉంటుంది కదా, అది 2018లో బాల సంజీవని పథకం రూపొచ్చారు. బట్ ఆ పథకానికి రూపకర్త అనేది ఎవరికి తెలియదు. అది నేను 6 గ్రామాల్లో అడాప్ట్ చేసుకుని దాన్ని స్వచ్ఛందంగా నేను చేస్తూ వచ్చాను. అది కమిషన్ దృష్టికి, వాళ్ళ దృష్టికి, మన గుంటూరులో శిశు సంక్షేమ శాఖ అని ఉంటుంది కదా, ఈ సిడిపిఎల్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడు వాళ్ళు చేస్తుంటే అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి అప్పుడు బాలసింజ పథకం ఏర్పడింది, కానీ ఆ పథకాన్ని రూపకర్త నేనన్న సంగతి చాలా మంది తెలియదు. ఇది ఒకటి. ఇంకా తర్వాత గవర్నమెంట్ నుంచి మనం ఏంటంటే పథకాలు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. యాక్చువల్ గా అది ఏంటంటే ఒక రాజు బిడ్డలందరూ సమానంగా చూడాలి. ఒకరికి ఎక్కువ చేస్తున్నాడు, ఒకరు తక్కువ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసినాడు వాడిని మించినాడు, ఈయన చూద్దాం, ఈయన మించినాడు వాడైపోయాడు. ఇప్పుడు ఎవరు ప్రజలకి వచ్చేప్పుడు వాడిని పడకూడదామా ఈయన పడకూడదామా ఆలోచన తప్ప, ప్రజలకు వచ్చాము, ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన లేదు. ఒకవేళ చేస్తే దేనిలో చేస్తే మనం హైలైట్ అవుతాము, ఏ చెగిలితే మనం బాగా చూపించగలుగుతాం ప్రజలకి అనే దాని మీద దృష్టి పెడుతుంది తప్పితే, మిగతా వాళ్ళకి కొంతమంది పెన్షన్ అవ్వచ్చు, లేదా కొన్ని అందిన వాళ్ళు ఉన్నారు, లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి మానవుడు మనిషి సగటున అందరికి అందుతున్నాయి అని చెప్పి అంటారు, కానీ వీళ్ళు ఏంటంటే పైకి వచ్చి చేస్తున్నారు. కింద లో స్థాయిలో వాళ్ళని పెట్టుకొని ఏం జరుగుతుంది అనేది చూడాలి.